Hello, all of you. How are you? Yeah, I thought you all are fine at your homes. Okay, in science, previous class, what we will learn is changes of forms. How many forms of how can we change the water into three forms? Yes, we can change water into three forms. One is a liquid to solid, solid to liquid, gases to liquid, liquid to gases. Is it right? You already watched the picture also on that page, no? Yes. ఓకే, లిక్విడ్ టు సాలిడ్, లిక్విడ్ నుంచి సాలిడ్గా చేంజ్ చేసిన వాటర్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. లిక్విడ్ నుంచి సాలిడ్గా చేంజ్ చేయడాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. సాలిడ్ నుంచి లిక్విడ్గా చేంజ్ చేయడాన్ని ఏమంటారు? మెల్టింగ్ అంటారు. ఏమంటారు? మెల్టింగ్. గ్యాసెస్ నుంచి లిక్విడ్గా చేంజ్ చేయడాన్ని ఏమంటారు? కండెన్షియేషన్. ఏమంటారు? కండెన్షియేషన్. లిక్విడ్ నుంచి గ్యాసెస్గా చేంజ్ చేయడాన్ని ఎవాపరేషన్. ఏంటి? లిక్విడ్ నుంచి గ్యాసెస్గా చేంజ్ చేయడాన్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. వాటర్ని లిక్విడ్ టు సాలిడ్కి ఎలా చేంజ్ చేస్తారు? ఎస్, వాటర్ని ఫ్రీజ్ చేయడం వల్ల లిక్విడ్ నుంచి సాలిడ్గా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, సాలిడ్ని లిక్విడ్గా చేంజ్ చేయడం, వాటర్ని హీట్ చేయడం వల్ల ఐస్ అనేది లిక్విడ్ వాటర్లోకి చేంజ్ అవుతుంది. గ్యాస్ నుంచి లిక్విడ్కి ఎలా చేంజ్ అవుతుంది? ఒక వాటర్ గ్లాస్లో మనం కూల్ వాటర్ తీసుకుంటే ఎయిర్లో ఉన్న వాటర్ వాటర్ గ్లాస్కి తగిలి మళ్ళీ అదేమవుతుంది? లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది. అండ్ లిక్విడ్ టు గ్యాస్ ఎలా చేంజ్ అవుతుంది? ఎవాపరేట్. వాటర్ని హీట్ చేయడం వల్ల ఏమవుతుంది? గ్యాస్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. అదంతా మనం నేర్చుకున్నాం కదా. ఓకే, టుడే క్లాస్ ఈజ్ యూజ్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్ యొక్క యూజ్ ఏంటో మనం తెలుసుకుందాం. సాలిడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్. సాలిడ్స్కి ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, అవునా కదా? టేబుల్, చైర్ అండ్ మెనీ అదర్ థింగ్స్ అరౌండ్ అస్ ఆర్ సాలిడ్స్. మన చుట్టూ ఒకసారి మన చుట్టూ చూడండి ఒకసారి. ఏమేమి ఉంటాయి? చైర్స్, బెడ్స్, టేబుల్స్, వాటర్ బాటిల్స్, మన చుట్టూ అన్నీ ఎలా ఉన్నాయి? ఎస్, మన చుట్టూ అన్నీ సాలిడ్ స్టేట్లో ఉన్నాయి, అవునా కదా? వీ కెన్ మూవ్ దెమ్ అరౌండ్ అండ్ యాజ్ దెమ్ ఫర్ వేరియస్ పర్పస్. మనం వాటిని వేరియస్ పర్పస్ల కోసం, ఇప్పుడు చైర్స్ ఉన్నాయి, ఎందుకు? కూర్చోడానికి యూజ్ చేసుకుంటాం. లైక్ ఫ్యాన్ ఎందుకు? మనకి ఎయిర్ కోసం యూజ్ చేస్తాం. ఫ్యాన్ కూడా ఒక సాలిడ్ స్టేట్ లేదు కదా. లైక్ క్లాక్ ఉంది, వాల్ క్లాక్ ఉంది, ఏం చేస్తాం మనం? టైం చూడడానికి యూజ్ చేస్తాం. అది కూడా సాలిడ్ స్టేట్లోనే ఉంది కదా. ఎస్, ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట, అవునా కదా? ఎస్, యూజెస్ ఆఫ్ మ్యాటర్స్. అండ్ నెక్స్ట్, లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్. మనం ముందే చెప్పుకున్నాం కదా, లిక్విడ్స్కి ఒక పర్టిక్యులర్ ఫిక్స్డ్ షేప్ అని ఉంటుందా? ఉండదు. వి యూజ్ ఏ కప్ ఆర్ కంటైనర్ ఆఫ్ a different shape to hold or move them. మనం లిక్విడ్స్ని ఒక్క చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని మనము ఇంకొక ప్లేస్లోకి మార్చాలంటే ఏం చేస్తాం? వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని తీసుకొచ్చి గ్లాస్లో పోస్తాం, అవునా కాదా? అప్పుడు అదేమవుతుంది? ఇంకొక ప్లేస్లోకి చేంజ్ అవుతుంది. ఎస్, జ్యూస్, మిల్క్, వాటర్ అండ్ పెట్రోల్ are examples for liquid. Juice, milk, water and petrol, these all are oil. These all are examples for liquids. They don't have a specific shape. They have a specific shape, but ఒక స్పెసిఫిక్ షేప్ అని ఉంటుందా? స్పెసిఫిక్ షేప్ ఏమీ ఉండదు అనమాట. ఒక పర్టికులర్ షేప్ కానీ స్పెసిఫిక్ షేప్ కానీ ఏమీ ఉండదు వాటికి. మనం ఏ కంటైనర్లో అయితే వాటిని పోస్తామో అదే కంటైనర్ షేప్లోకి కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇట్ ఈజ్ ఈజీ ఫర్ అస్ టు పోర్ ఇట్ ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్ కంటైనర్. మనం ఒక కంటైనర్లో నుంచి ఇంకొక కంటైనర్లోకి ఈజీగా దాన్ని కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. వాటర్ బీయింగ్ లిక్విడ్ కెన్ ట్రావెల్ త్రూఅవుట్ పైప్స్. వాటర్ని మనం పైప్స్ ద్వారా కూడా ఫ్లో చేయొచ్చు కదా, అవునా కదా? ఎస్, ఇప్పుడు మనకి వాటర్ మనం బాత్రూంలో కానీ మన కిచెన్లో కానీ లేదా ఎక్కడైనా ట్యాప్స్లో మనకి వాటర్ ఎలా వస్తున్నాయంటే
పైన ట్యాంక్లో ఉన్న వాటర్ పైప్స్లో ద్వారా మనకి ట్యాప్లోకి వస్తున్నాయి కదా, అక్కడి నుంచి ఫ్లో అయ్యే కదా వస్తుంది. లిక్విడ్స్ కెన్ బి పంప్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. పైన ఎక్కడో వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ మనకి కింద ట్యాప్లోకి వస్తున్నాయంటే ఏంటి, అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ఈజీగా పంప్ చేయొచ్చు అనమాట వాటర్ని, అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నదాన్ని. అవునా కదా? ఎస్. అండ్ నెక్స్ట్, గ్యాసెస్ డు నాట్ హ్యావ్ ఎనీ షేప్. గ్యాసెస్కి ఒక పర్టికులర్ షేప్ ఉంటుందా? ఉండదు. ముందే చెప్పుకున్నాం కదా. ఎస్. it spread out and occupies a lot of space. అదేమవుతుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఆక్యుపై చేస్తుంది. ఎంత స్పేస్నైనా కానీ ఏం చేస్తుంది, గ్యాస్ ఏం చేస్తుంది, ఆక్యుపై చేస్తుంది అనమాట. ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ కెన్ ఆల్సో బీ pressed and stored in small containers. స్మాల్ కంటైనర్స్లో కొని వాటిని గ్యాసెస్ని మనం ప్రెస్ చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. వి యూజ్ ఎయిర్ టు ఫిల్ అప్ టైర్స్. మనం ఎయిర్ని దేనికి యూజ్ చేస్తాం, టైర్స్. ఇప్పుడు సైకిల్ టైర్స్ కానీ లేదా బైక్ టైర్స్ కానీ కార్ టైర్స్ కానీ మనం ఏం చేస్తాం, ఎయిర్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేయడం వల్ల ఏమవుతుంది, అది ఈజీగా కార్ కానీ బైక్ కానీ ఏదైనా కానీ ఈజీగా మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, బెలూన్స్లో కూడా మనం ఇప్పుడు బర్త్డేస్ కానీ ఏదన్నా అకేషన్స్ వస్తే ఏం చేస్తాం, బెలూన్స్ని బ్లో చేసి డెకరేషన్కి యూజ్ చేస్తాం కదా. ఆ బెలూన్స్ కూడా ఫిల్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, ఎయిర్ యూజ్ చేస్తాం. అవునా కదా? ఎస్. ఐ హోప్ యు ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్. వాట్ ఈస్ దిస్ లెసన్? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మెటీరియల్స్ ఎన్ని ఫామ్స్లో ఉంటాయి? 3 ఫామ్స్లో ఉంటాయి. ఒకటి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో ఉంటాయి. సాలిడ్స్ అంటే ఒక పర్టికులర్ షేప్ ఉండదు. పర్టికులర్ షేప్ ఉంటుంది. లిక్విడ్స్ అంటే పర్టికులర్ షేప్ ఉండదు. అవునా కదా? గ్యాసెస్ అంటే వాటికి షేప్ ఉండదు, ఫుల్గా మన చుట్టూ ఉన్న అరౌండ్ స్పేస్ అంతటిని ఈజీగా ఆక్యుపై చేస్తాయి. అండ్ నెక్స్ట్, చేంజెస్ ఆఫ్ ఫామ్స్. ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి, ఇంకొక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ఎలా చేంజ్ అయిందో చూసాం కదా. వాటర్ లిక్విడ్ నుంచి సాలిడ్కి ఎలా చేంజ్ అయిందో, సాలిడ్ నుంచి లిక్విడ్కి ఎలా చేంజ్ అయిందో, గ్యాస్ నుంచి లిక్విడ్కి ఎలా చేంజ్ అయిందో, లిక్విడ్ నుంచి గ్యాస్కి ఎలా చేంజ్ అయిందో మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు క్లాస్లో. ఎస్. అండ్ నెక్స్ట్, యూజెస్ ఆఫ్ దట్ మ్యాటర్. We will learn this all now. Yes, I hope you all are understand this class and thank you for all.